నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. మూడో రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు పెద్ద ఎత్తున దర్శించుకున్న భక్తులు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్ష. దసరా పండుగ సందర్భంగా తమకు ఒక డిఏ అయినా విడుదల చేయాలని కోరిన ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ హెల్త్ కార్డులు సక్రమంగా అమలు చేయాలని విజ్ఞప్తి. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన మూడవ రోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఓ చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి రూపం భక్తుల్లో పారవస్యాన్ని నింపుతోంది. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, బూరెలు సమర్పిస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన దుర్గగుడి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి, ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ తదితరులు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించారు. To the people of Andhra Pradesh, and I am in the Kanakadurga temple that Goddess will bless all of us with every wealth, every health and every happiness. And I am sure Andhra Pradesh will develop and Andhra Pradesh will attain a tremendous growth, so that the people of Andhra Pradesh will be always with prosperity. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్రమోహన్, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సీననాయక్ నేతృత్వంలో నవరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు. దర్శన అనంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందజేశారు. ఆయనతో పాటు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కూడా జగన్మాతను దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాలు దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిషనర్ ఎండోమెంట్స్ రామచంద్రమోహన్ గారు, టెంపుల్ ఈవో నాయక్ గారి నిరంతర పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. చాలామంది భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఈ నవరాత్రులు, దశమి ప్రశాంతంగా భక్తులందరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని, అలాగే విజయవాడలో జరగనున్న మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని, మరిన్ని ఉత్సవాలు, వైభవాలు విజయవాడ ఈ అమరావతి ప్రాంగణంలో జరగాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది. ధన్యవాదాలు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ సన్నిధిలో కుంకుమార్చనలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాల్లో దుర్గమ్మ అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6 అంతస్తులో ఉభయ దాతలు పాల్గొని లక్ష కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కుంకుమ పూజ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్య ప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వైదిక కమిటీ సభ్యులు వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మనకి 2వ రోజు 3వ రోజు ఈ రోజున అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా మనకి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతోంది. అట్లాంటి అమ్మవారు మనకి పుష్కలంగా పాడి పంటలు పండి మనందరికీ కూడా ఈ యొక్క ఆహార ధాన్యాలన్నీ కూడా మనందరికీ అందుబాటులో ఉండటం కోసం, అట్లాగే ఎవరికి కూడా ఆకలి దప్పికలు ఎవరికి ఉండకుండా ఉండటం కోసం ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి అవతరించింది. అట్లాంటి అమ్మవారిని ప్రార్థన చేసినట్టయితే ఎక్కడా కూడా లోకమంతా కూడా ఎక్కడ దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండి మనందరం కూడా సుఖశాంతులతో ఉండటం కోసం ఈ అన్నపూర్ణాదేవిని దర్శించి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. జనసేన నాయకుడు ఏపుగంటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జనసేన కార్యకర్తలు అభిమానులతో కలిసి ఓజీ సినిమా టీషర్ట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కేవలం నటుడే కాకుండా ప్రజలకు సేవలందిస్తున్న ఉప ముఖ్యమంత్రిగా మంచి పేరు సంపాదించారని అన్నారు. ఆయన నటించిన ఓజీ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడూ సమాజానికి ఒక సందేశం ఇస్తాయని, ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అన్నారు. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి ప్రీత్యర్థం ప్రతిరోజు కుంకుమార్చన, శతచండీ హోమం, శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ వైట్ల తెలిపారు. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఆవరణలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆశ్వయుజ శుద్ధ విధియను పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించారు. పంచముఖాలతో శోభిల్లుతున్న గాయత్రీదేవిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ తరపున కృష్ణ వైట్ల మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మహిళలతో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం 9 గంటలకు ప్రాంగణానికి వచ్చిన మహిళలందరూ ఉచితంగా కుంకుమార్చనలో పాల్గొనవచ్చునని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శతచండీ హోమం, రాత్రి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెనంనేని పాలిక్లినిక్ రోడ్ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు గత 2 సంవత్సరాలుగా ఎంతో వైభవపేతంగా దసరా మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 3వ వార్షికోత్సవంలో భాగంగా భక్తులు ఎక్కువ మంది లక్షల్లో వస్తున్నారు కాబట్టి వారికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు అంటే ఇక్కడ సంవత్సరం దాదాపు 10 రోజుల పైన కలిపి 1,70,000 మంది భక్తులు అమ్మవారి సేవలో పాల్గొనడం కానీ అమ్మవారి దర్శనం చేయడానికి కానీ ఇక్కడ విచ్చేయడం జరిగింది. తదనుగుణంగా ఇక్కడ ఈ సంవత్సరం 2.5 లక్షల మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శిస్తారన్న భావంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం కూడా జరిగినాయి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకి గురు పూజ, గోపూజ, సంకల్పం, మహారుద్రాభిషేకం నుంచి కార్యక్రమాలు మొదలై ఉదయం 9:30 గంటలకి మహిళలంతా కూడా ఉచితంగా ఇక్కడకు విచ్చేసి అంటే కమిటీ వారు అందజేసే సామాగ్రితో ఇక్కడ సహస్ర కుంకుమార్చనలో పాల్గొనే అవకాశం కూడా మహిళలందరూ కల్పించడం జరిగిందండి. 10:30 నుంచి 12 గంటల దాకా అమ్మవారికి అయ్యవారికి శాంతి కళ్యాణం నిర్వర్తించబడుతుంది. విజయదశమి రోజు కాకుండా దసరాలో 11 రోజులు అంటే ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ ఉంది కాబట్టి 11 రోజులు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన ప్రసాదం అనేది అందజేయబడుతుంది. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకి సామూహిక లలిత సహస్రనామ పారాయణ ఉంటుంది. మహిళలంతా కూడా పాల్గొనవచ్చు. అమ్మవారు ఇవాళ
అక్కడేమో అమ్మవారు మన ఆంధ్ర సాంప్రదాయం ప్రకారం ఇవాళ రెండో రోజు కాబట్టి గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. అదేవిధంగా ద్వితీయ బ్రహ్మచారిణి అంటే రెండో రోజు బ్రహ్మచారిణిగా పీఠాధిపతులు అందరూ కొలుస్తారు కాబట్టి అమ్మవారు బ్రహ్మచారిణిగా పురవీధుల్లో కూడా నగర సంచారానికి వెళ్ళి భక్తులందరూ కూడా ఆశీర్వచనించి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రేపు మూడో రోజులో భాగంగా ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు. 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారిని సేవించి సేవల్లో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్ష కృపావీక్షణ పొందగలుగుతారని భావిస్తూ మా మనవి. జై దుర్గాభవాని. విజయవాడ సీతన్నపేట నందు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంలో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ సీతన్నపేట నందు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నావాని దుర్గారావు ఆధ్వర్యంలో గత 11 ఏళ్లుగా ఈ ప్రాంతంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని అన్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విద్యుత్ కాంతులతో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో గత 11 సంవత్సరాలుగా గణనీయంగా ఈ కార్యక్రమం జరిగింది. దీని ఆర్గనైజర్ మెయిన్ నాబాని దుర్గారావు గారు, అలాగే శ్రీ కనకదుర్గ భర్త బృందం కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని గణనీయంగా చేస్తున్నారు. గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కమిటీ మెంబర్ అందరూ కష్టపడి గత 3 నెలలుగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం మార్నింగు 9 గంటల కాడి నుంచి కుంకుమార్చనలు, అలాగే దీప నైవేద్యాలు, హారతులు జరగడం జరిగింది. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 వరకు హారతులు అలాగే నవహారతులు జరుగుతాయి. ప్రజలందరూ ఈ వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించడం కోరుచున్నాం. ఇట్లు కమిటీ మెంబర్స్ నాబాన్ దుర్గారావు గారు ఆర్గనైజర్ అండ్ ఆర్కే పూర్ణ ఫ్రెండ్ సర్కిల్ అండ్ అలాగే మా కమిటీ మెంబర్స్ డేవిడ్, అశోక్, దుర్గారావు, సురేష్ అన్న, అలాగే చాలామంది ఉన్నారు ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆభరణాల రంగంలో 7 దశాబ్దాల అనుభవం ఉన్న బిఎంఆర్ జ్యువెలర్స్ విజయవాడలో బిఎంఆర్ అర్నిక పేరిట నూతన షోరూంను ఏర్పాటు చేసింది. ఈ షోరూంను మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ ప్రారంభించారు. విజయవాడ వాసులంతా అర్నిక షోరూం సందర్శించి ఆభరణాలను కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. మిరాయ్ చిత్ర కథానాయిక రితికా నాయక్ విజయవాడలో సందడి చేశారు. బందర్ రోడ్డుల అబ్బిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బిఎంఆర్ అర్నిక షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూం అంతా కలిగి తిరిగి వెండితో రూపొందించిన అనేక ఆభరణాలను ఆసక్తిగా తిలకించారు. కొన్నిటిని ధరించి చూశారు. అర్నిక ఆభరణాలు తనకెంతో నచ్చాయన్నారు. విజయవాడ వాసులు షోరూంకు విచ్చేసి ఆభరణాలను కొనుగోలు చేయాలని సూచించారు. షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షోరూం నిర్వాహకుల తరపున బిఎంఆర్ రవికుమార్ మాట్లాడుతూ ఒంగోలులో బిఎంఆర్ జ్యువెలరీ 70 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో బిఎంఆర్ అర్నిక పేరిట వెండి ఆభరణాల షోరూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. వెండితో తయారు చేసినప్పటికీ అచ్చమైన బంగారు ఆభరణాల మాదిరిగా ఎంతో నైపుణ్యంతో వివిధ రకాల డిజైన్లలో లభ్యమవుతాయని తెలిపారు. విజయవాడ వాసులు తన షోరూంను సందర్శించి వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలని వివరించారు.
చాలా హ్యాపీ, చాలా థ్యాంక్ఫుల్ టు అర్నికా జ్యువెలరీ ఫర్ కాలింగ్ మీ ఫర్ ద ఇనాగ్రేషన్స్. అంతే a lot of wishes and successful wishes for them to open many more stores, and they have amazing collection. Please come to Arnika Jewelry, shop with them. They have amazing offer for Diwali and Dashera, and thank you all, and thank you Arnika Jewelry. Thank you so much. విజయవాడ పుర ప్రజలందరికీ నమస్కారం. మేము గత 70 సంవత్సరాలుగా ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలులో మేము పేరు మోసిన బిఎంఆర్ ఆభరణ జ్యువెలరీ బిఎంఆర్ గ్రూప్ వాళ్ళము. కొత్తగా ఇప్పుడు విజయవాడకి బిఎంఆర్ అర్నికా సిల్వర్ జ్యువెలరీ అనే పేరుతోటి విజయవాడకి ప్రవేశమయ్యాము. మీ అందరి సహాయ సహకారాలు వ్యాపారాన్ని మా అభివృద్ధి కోసం ఎంత సహకరించాలని కోరుకుంటూ, ఇప్పుడు అద్భుతమైన ఆఫర్లు, మా దగ్గర అమూల్యమైన డిజైన్లు, బంగారు వర్కర్స్ చేత చేసినటువంటి అపురూపమైన డిజైన్లు, కేవలం వెండి వస్తువులను మీరు భావించక్కర్లేదు. ఈ వెండి ఆభరణాలే బంగారు ఆభరణానికి మించిన విధంగా మా వర్క్, బంగారు వస్తువుల్లో వాడేటువంటి స్టోన్స్ కానివ్వండి, బీడ్స్ కానీ అన్నీ ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉపయోగించాము. అద్భుతమైన స్వర్ణకారుల చేత మేము వీటిని తయారు చేసాము. వచ్చి ఒకసారి మీరు మా స్టోర్ని విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. దసరా ఉత్సవాల్లో వీఐపీ దర్శన అంశం శాసనమండలిలో చర్చనీయ అంశమైంది. ఎమ్మెల్సీలకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించాలని శాసనమండలి చైర్మన్ కోరారు. ఆలయ అధికారులు తన ఫోన్ కూడా తీయటం లేదని కోయే మోషన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తానంటూ మంత్రి నాదెండ్ల స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఆలయ అధికారుల తీరు ఏమాత్రం సరిగలేదని పలువురు వీవీఐపీలు ఆవేదన చెందుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం కావడంతో ఉదయం లేదా సాయంత్రం సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం దర్శనం పొందాలని వారు చేస్తున్న ప్రయత్నాలకు స్పందించేవారు లేరు. దీంతో దర్శనానికి వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం బుధవారం శాసనమండలి సమావేశంలో మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు. తన ఫోన్కు కూడా స్పందించలేదని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దర్శనాలు సజావుగా సాగేలా చూస్తారని స్పష్టం చేశారు. 2024 జూన్ నుండి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. పోలీసు మరియు నిఘా అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష. తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టులను ఏర్పాటు చేయడమైంది. 1955 నిత్యావసర సరుకుల చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తున్నాం అధ్యక్ష. పీడీఎస్ బియ్యం మళ్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేవుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. 1955 చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వులోని నిబంధనల ప్రకారంగా 2024 నుండి 2025 ఆగస్టు వరకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2438 కేసులను నమోదు చేయడం అధ్యక్ష. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రోజా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. దసరా సందర్భంగా దేవి నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో చాలా అద్భుతంగా అందరికీ దర్శనం ఇవ్వటమే కాకుండా వచ్చే ప్రతి ఒక్కరికి, అలాగే ఇళ్లలో కూర్చొని అమ్మని తలుచుకున్న ప్రతి ఒక్కరికి అమ్మ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వాటి గురించి ఏం మాట్లాడను. అమ్మవారి దయ మా మీద ఎప్పుడూ ఉంది కాబట్టి ఎప్పుడూ దర్శనం మాకు బాగానే జరుగుతుంది. సో అమ్మని చూడాలి అని చెప్పి రావటం జరిగింది. అండ్ ఈరోజు అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ముఖ్యంగా మన రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులు చాలా అవసరం. సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతుల నుండి భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుందని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. 2013లో చట్టానికి అనుగుణంగా భూమి సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. విలువైన రైతుల భూములను నిర్బంధంగా తీసుకుని ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు.
రైతుల భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ ఆందోళనకు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని రీతిలో నిర్బంధంగా రైతుల భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. రైతుల నుంచి విలువైన భూములను బలవంతంగా నిర్బంధంగా తీసుకుని ప్రైవేటు కంపెనీలకు కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి బలవంతంగా భూసేకరణ పుంజుకుంటుంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో కూడా వేల ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. అట్లే ఎస్సీ చట్టం పేరుతోటి, బల్క్ పరిశ్రమ పేరుతోటి, సోలార్ పరిశ్రమ పేరుతోటి అడ్డగోలుగా భూసేకరణకు పాల్పడుతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం, రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల తరఫున ఈ రక 2013 చట్టాన్ని ఉల్లంఘించడం ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎక్కడికెక్కడ ప్రజలు ప్రతిఘటిస్తున్నారు, అయినా సరే నిర్బంధం ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఈ రక భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎల్సెవియర్ డేటాబేస్ విడుదల చేసిన ప్రపంచ అగ్రశ్రేణి 2% శాస్త్రవేత్తల జాబితాలో కేఎల్ యూనివర్సిటీ మరోసారి ప్రతిభ చాటింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 20 మంది కేఎల్ యూనివర్సిటీ అధ్యాపకులు చోటు దక్కించుకున్నారు. 44 ఏళ్లుగా ఉన్నత విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న కేఎల్ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావటం గర్వకారణమని వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ అన్నారు. తమ అధ్యాపకుల కృషి, అంకిత భావం వల్లే ఈ గౌరవం లభించిందని చెప్పారు. ప్రత్యేకంగా డాక్టర్ బీటీపీ మాధవ్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ ఎం నాగేశ్వరరావు, డాక్టర్ రాగిణి సింగ్, డాక్టర్ గంధర్భ స్వైన్, డాక్టర్ ఎం జానకి, రామయ్యలను ఆయన అభినందించారు. అలాగే డాక్టర్ హసనే అహ్మద్, డాక్టర్ జియా ఉర్ రెహమాన్, డాక్టర్ అర్పిత్ జైన్, డాక్టర్ ఎస్ఆర్ఆర్ రెడ్డి, డాక్టర్ బి ఉషారాణి తదితరులను కూడా ఈ జాబితాలో నిలిచారు. యాంటెనాలు, బయోసెన్సర్లు, థర్మల్ ఇమేజింగ్, అయానోస్పిరిక్ సింటిలేషన్స్ వంటి రంగాలలో మార్గదర్శక ఆవిష్కరణలతో కేఎల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందారని ఆయన తెలిపారు. స్కోపస్ రీసెర్చ్ డిస్కవరీ ప్రకారం భారతదేశంలో 1వ స్థానంలో, ప్రపంచంలో 2వ స్థానంలో 8 మంది అధ్యాపకులు నిలిచిన విషయం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్&డి డీన్ డాక్టర్ బీటీపీ మాధవ్, డాక్టర్ నరసింహరావు తదితరులు పాల్గొని శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈరోజు 2 days బ్యాక్ మనకు కేఎల్ యూనివర్సిటీకి వరల్డ్ వైడ్ టాప్ 2% రీసెర్చర్స్ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మరియు ఎల్స్వేర్ జర్నల్, రీసెర్చ్ జర్నల్స్ ఎవ్రీ ఇయర్ ఫోర్బ్స్ 30, ఫోర్బ్స్ 50 లాగా, ఫోర్బ్స్ 100 లాగా వరల్డ్లో టాప్ 2% రీసెర్చర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డ్స్ ఇచ్చిన దాంట్లో ఇవాళ టాప్ 2% వరల్డ్ వైడ్ రీసెర్చర్స్ దాంట్లో ఇయర్ మాకు 20 మంది ఫ్యాకల్టీ మా దాంట్లో టాప్ 2% రీసెర్చర్స్ వరల్డ్ వైడ్ దాంట్లో ఉండడం గర్వకారణం. ఎందుకంటే మేజర్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అవనండి, వరల్డ్లో ప్రొడక్ట్స్ అవనండి, ఏదైనా సరే రీసెర్చ్ వల్లనే అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఈ రీసెర్చ్ ప్రొడక్ట్స్ వల్లనే వాళ్ళ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి మేజర్ కారణం రీసెర్చ్ ల్యాబ్స్. ఈ రీసెర్చ్ ల్యాబ్స్ మా క్యాంపస్లో ఆల్మోస్ట్ 42 రీసెర్చ్ ల్యాబ్స్ ఉండడం జరిగింది. నానో టెక్నాలజీస్ అవనండి, క్వాంటమ్ అవనండి, ఏఏ అవనండి, సైబర్ సెక్యూరిటీ అవనండి, ఏదైనా సరే మెటీరియల్స్ అవనండి, అలాగే యాంటీనాస్ అవనండి, ఇట్లన్నట్లో 42 మా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉండడం, సెంటర్స్ ఉండడం. అంతేకాకుండా ఆ రీసెర్చ్ సెంటర్స్లో ఎక్సలెన్సీ సెంటర్స్ అనేది ఒక 5 ఎక్సలెన్సీ సెంటర్స్ ఉండడం. డీన్ రీసెర్చ్ విభాగానికి నేను మెయిన్ డీన్గా ఉన్నాను. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా మాకున్న ఫెసిలిటీస్, ఇక్కడ రీసెర్చ్కి సంబంధించిన ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు రీసెర్చ్ సెంటర్స్ కానీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు కానీ, అలాగే మాకున్న పబ్లికేషన్స్ కానీ, మాకున్న సైటేషన్స్ కానీ, సో మాకున్న స్టాఫ్ కానీ, సో మాకున్న ఎక్విప్మెంట్ కానీ, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ మాకు రీసెర్చ్కి సంబంధించి మాకు చాలా దోహదపడుతున్నాయి. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ ఎల్స్వేర్ వాళ్ళు ఏదైతే టాప్ 2% ర్యాంకింగ్ రిలీజ్ చేశారో, ఈ ర్యాంకింగ్ మాకు గత 5-6 సంవత్సరాల నుంచి మాకు ప్రతి సంవత్సరం మాకు ర్యాంకింగ్ వస్తుంది.
ప్రతి సంవత్సరం మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఆ ర్యాంకింగ్లో ఉంటున్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా 20 మంది ఈ ర్యాంకింగ్లో టాప్ 2%లోకి ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చారు. దీంట్లో 5 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్కి వచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పబ్లికేషన్స్ పరంగా, వాళ్ళు చేసిన సైటేషన్స్ పరంగా, వాళ్ళు చేసిన రీసెర్చ్ పరంగా మాకు అపరూపమైన గౌరవం మాకు దక్కింది. నేను ఐఎమ్ నాగేశ్వరరావు. 2012లో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో చేరాను. అంతకుముందు ఇస్రోలో పనిచేశాను 33 సంవత్సరాలు. సో ఐ రియలీ ఎంజాయిడ్ ఇక్కడ ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీసు, మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ రీసెర్చ్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఫర్దర్ కావాలని దే ఆర్ ఇనిషియేటింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ రీసెర్చ్, బీటెక్ లెవెల్ స్టూడెంట్స్లో కూడా రీసెర్చ్ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ అండ్ డిస్కవరీ అనే ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి డిఫరెంట్ బ్రాంచ్లలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చేసి మోటివేట్ చేయమన్నారు. ఇట్ ఈస్ రియలీ ఏ ఛాలెంజింగ్ టాస్క్. ఈ టాస్క్లో చేసినట్టయితే ఈ 20 కాదు, ఈసారి 40 కానీ 50 అయినా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్, మోర్ నెంబర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది జూనియర్ లెవెల్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టయితే వన్ డే విల్ బికమ్ ఇన్ ది టాప్ మోస్ట్ లెవెల్. సో మిగతా యూనివర్సిటీలు కూడా మన దగ్గర నేర్చుకునేటట్టు ఉండాలి. అది మా కోరిక. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా దానికి చాలా ఎంకరేజ్ ఇస్తుంది. సో వీఆర్ రియలీ ఫార్చునేట్ ఎనఫ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. ఇదివరకు ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మనం చేస్తున్నాము, రాకెట్ సంబంధమే. బట్ వెన్ ఐ జాయిన్డ్ హియర్, మెనీ ఆఫ్ ది academic related, research related, we are really enjoying the things. So దానికి తోడు ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఈవెన్ దిస్ ఏజ్ ఆల్సో ఐ ఆమ్ వర్కింగ్. అవర్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో హెల్పింగ్ ఆన్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా వస్తున్నారు. Good afternoon to everybody. So I am very glad to be here today. So actually I joined in KL University in the year 2015 as a professor in CSE department. Since that day I started my interest towards research, and I had done a lot of research in the topics like data hiding, information security, blockchain and wireless sensor networks. In the process I have guided 10 PhDs and 20 MTech students and more than 100 BTech students. During my last 10 to 11 years of journey in KL University as a professor, I prefer research and teaching both parallelly. Last 5 years, Stanford University in association with Elsevier has listed the top researchers of the world by a list called top 2% researchers of the world. Good afternoon to everyone. My name is Santosh Kumar. I am working as a full professor and advisor R&D in KL Deemed to be University. I did my PhD from IIT Dhanbad and I joined to KL University in January 2024. Before I joined here, I was working in China for last 6 years. So in China mainly I was working on the experimental work. So I was the bigger hope that can I get this kind of the facility in India. Then I joined the KL University and I am very happy here, and I would like to thanks to the management, especially Honorable President Sir, Honorable Vice Chancellor Sir. They are very supportive, and whatever we required, they have given the facility. Even we established the Center of Excellence for the Nanotechnology in last 2 years. We have established the Optica and SPI student chapters. So currently many BTech, MTech and PhD students are working in our lab, and I am glad to inform that first time from the Andhra Pradesh, one of our PhD students is going to USA next month to that is attend the student leadership program. And I have joined KL University in January 2024, and after that I am working here on so many projects with so many BTech, MTech and the PhD students.
and I'm working on the synthesis of the nanomaterial and its application in the cancer cell therapeutics as well as in the biosensing applications. And everything we are getting here is enough for our research, and there's a very good facilities available here in the center of the nanotechnology also, and elsewhere in the biotechnology department also. So we are very much happy to conduct our research here. Thank you so much. మాలా మాదిగా రెల్లి బీసీ మైనార్టీ వర్గాలను కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో దళితుల పక్షాన పోరాడే పార్టీ బీఎస్పీ మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని గౌతమ్ కుమార్ స్పష్టం చేశారు. सबसे ज़्यादा सरकार केंद्र में और स्टेट में कांग्रेस पार्टी की रही और देश की आज़ादी के बाद देश में हुए आम चुनाव के बाद जात पात के नाम पर, ऊंच नीच के नाम पर, अमीर गरीबी के नाम पर इस देश में अनुसूचित जाति जनजाति ओबीसी समाज के साथ समय समय पर अन्याय व अत्याचार होता रहा है और समय समय पर अनुसूचित जाति जनजाति और ओबीसी समाज की बहन बेटियों की इज्जत को, आबरू को रौंद देने का काम ये सामंतवादी पैसे वाले लोगों ने किया है. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై విపరీతంగా దాడులు జరిగిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపైన దాడులంతా కూడా మేము వాళ్ళకు రక్షణగా ఉంటామని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో యువగలం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ ఏర్పాటు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ దేశంలో, రాష్ట్రంలో దళితులపైన విపరీతంగా దాడులు జరుగుతాయన్నాడు. అది వాస్తవం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి, డాక్టర్ అర్చన దగ్గర నుంచి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, కిరణ్ అనే చీరాల్లో మాస్క్ పెట్టుకునే అతని దగ్గర నుంచి అనేక మంది దళితులపై దాడులు జరిగాయి. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ కోరారు. ప్రభుత్వంకు అన్ని విధాలా సహకరిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగం అవుతున్నామని అన్నారు. 4 DAలు పెండింగ్ లో ఉన్నప్పటికీ దసరాకి ఒక DA అయినా మంజూరు చేస్తారని భావించినా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు సక్రమంగా అమలు చేయాలని కోరారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ భవన్లో ఏపీ జేఏసీ కార్యవర్గ సమావేశం జరిగింది. వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని భావించామని, 15 నెలలు గడిచిన సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. 4 DAలు పెండింగ్ లో ఉన్నప్పటికీ దసరాకి ఒక DA అయినా మంజూరు చేస్తారని భావించినా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిటీకి కమిషనర్ ను ఇప్పటికీ నియమించలేదని, హెల్త్ కార్డుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఏపీ జేఏసీలోని సభ్యులైన ఉపాధ్యాయ సంఘాలన్నీ, అటు యూటీఎఫ్ కానీ, ఎస్టీయూ కానీ, ఏపీటీఎఫ్ మిగిలిన వారంతా, అట్లాగే ఆర్టీసీ, సిపిఎస్ ఎంప్లాయీస్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా ఇవాళ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం జరిగిన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత 15 నెలలుగా నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ మిగిలిన అన్ని రంగాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు గత 15 నెలలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి గత ప్రభుత్వం ఏదైతే 30,000 కోట్లు బకాయిలు పెట్టిందో, హెల్త్ కార్డులు నిర్వీర్యం చేసిందో, పీఆర్సీని రివర్స్ పీఆర్సీ ఇచ్చిందో, డిఏలు మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టిందో, అలాగే హెచ్ఆర్ఏలు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తొలగించిందో, ఈ బాధలన్నిటికీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చారో, ఏదైతే హామీలను మాకు ఇచ్చారో, ఈ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చే దిశగా ఉంటుందని, నెరవేరుతాయని చెప్పి భావించాం. కానీ 15 నెలల కాలం గడిచినప్పటికీ కూటమి ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇవ్వటం, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లాంటి మేము దాచుకున్న డబ్బుల్ని కొంతవరకు
మంజూరు చేయడం మినహా ఉద్యోగ సమస్యల్లోని సింహభాగం అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రజలందరినీ దసరా పండుగ ఉత్సవంగా జరుపుకోవాలని చెప్పి కోరుతూ ఉంది. ఆ పేరుతో రాజధాని నగరంలో ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంది. దసరా పండుగ అనగానే చాలా ఉత్సాహభరితమైనటువంటి పండుగ. ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారో తెలియదు, కానీ మా ఉద్యోగులు ఉపాధ్యాయులు మాత్రం ఆనందంగా లేరు. ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల కాలం గడిచింది. మీరు వచ్చేటప్పుడు అనేక సమస్యలు పరిష్కరిస్తామని, ఉద్యోగులకి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదనేటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలిచింది. సరే, పిఆర్సీలు డిఏలకి సంబంధించి సాగర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. కోవిడ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు చనిపోతే ఆ ఉద్యోగుల ఉపాధ్యాయుల కుటుంబాల వారసులకి కారుణ్య నియామకాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో దాదాపు 1000 మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల కుటుంబాలకి ఈ రోజుకి కూడా కారుణ్య నియామకం లభించలేదు. దీనికి ఆటంకంగా ఉన్నటువంటి మెమోని రద్దు చేసి వన్ టైం సెటిల్మెంట్గానైనా సరే ఆ కుటుంబాలన్నింటికి వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరాం. కానీ దాని మీద ఇంతవరకు చర్య తీసుకున్నది ఎక్కడా కూడా కనపడడం లేదు. వార్తలు ముగించే ముందే ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. 3వ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు పెద్ద ఎత్తున దర్శించుకున్న భక్తులు. అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్ష. దసరా పండుగ సందర్భంగా తమకు ఒక డిఏ అయినా విడుదల చేయాలని కోరిన ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్. హెల్త్ కార్డులు సక్రమంగా అమలు చేయాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.